నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు ఈ ఐచర్ వెహికల్స్కి సిఎన్జి హైడ్రో టెస్టింగ్ చేస్తున్నారు. వీటికి మీరు ఓన్లీ గ్యాస్, పెట్రోల్ రన్నింగ్ లేదు. ఆ పెట్రోల్ రన్నింగ్ లేనప్పుడు ఓన్లీ గ్యాస్తో నడుస్తున్నప్పుడు గ్యాస్ మొత్తం తీసేస్తున్నారు. మీరు పెట్రోల్ పంపుకి వెళ్ళి గ్యాస్ ఫిల్లింగ్ చేయాలి. గ్యాస్ స్టేషన్లో ఎలా చేస్తారు, ఎలా తీసుకువెళ్తారు? మంచి ప్రశ్న అండి. చాలామంది అడుగుతుంటారు దీన్ని. యాక్చువల్లీ నేను ఐచర్ వెహికల్లో 3 లేదంటే 4 సిలిండర్లు వస్తాయి. మీరు ఒకసారి వచ్చినారనుకోండి, ఇటు సైడ్ ఒక సిలిండర్ వస్తుంది, ఓకే, ఇటు సైడ్ ఒక సిలిండర్, సేమ్ ఆ పక్క కూడా అలానే ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ ఒక్క సిలిండర్ ఫస్ట్ రిమూవ్ చేసేస్తాం. దాంట్లో ఉన్న గ్యాస్ అన్నీ కూడా డీగ్యాస్ చేస్తాం. ఈ సిలిండర్ మనం తిప్పేటప్పుడు ఏం చేస్తామంటే ఈ 3 సిలిండర్లు ఎక్కువ వాటర్ పెట్టేస్తాం. అంటే దాని లోపల ఉన్న గ్యాస్ ఎక్కడికి బయటకు రావాలి. ఇది తీసిన తర్వాత దీంట్లో ఉన్న గ్యాస్ అన్ని డీగ్యాసింగ్ చేసిన తర్వాత దాన్ని హైడ్రో టెస్ట్ చేసి దాన్ని ఫస్ట్ ఫిట్ చేసేస్తాం. ఫిట్టింగ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ వాల్వ్ ఓపెన్ చేసి ఈ 3 సిలిండర్లు ఉన్న వాల్వ్ ఓపెన్ చేసినప్పుడు ఆ ఖాళీ సిలిండర్లోకి దీంట్లో ఉన్న గ్యాస్ కనీసం ఉంటే 40 నుంచి 50 బార్ వరకు లోపలికి వెళ్ళిపోద్ది. అంటే అందాక ఈ ట్రక్కు 20 నుంచి 25 కిలోమీటర్లు పోయేంత మైలేజ్ వచ్చేంత గ్యాస్ ఎక్కుతుంది ఆరాధన. అప్పుడు దాన్ని కట్టేస్తారు వాళ్ళు ఎక్కిన అప్పుడు ఈ సిలిండరు ఆ పక్క ఉన్న 2 సిలిండర్లు మొత్తం డీగ్యాసింగ్ చేసి ఆ 3 హైడ్రో టెస్ట్ చేసి పెయింటింగ్ అయిన తర్వాత దానికి ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత 4 సిలిండర్లు ఓపెన్ చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా గ్యాస్లో రన్నింగ్ వస్తుంది. వెహికల్ ఇక్కడ నుంచి వెళ్ళి సిఎన్జి దాన్ని ఫిల్ చేసుకొని వెళ్తారన్నమాట. ఫస్ట్ దీన్ని హైడ్రో టెస్టింగ్ చేస్తారు. ఫస్ట్ ఒక సిలిండర్ అయితే హైడ్రో టెస్ట్ చేస్తాం. చేసిన తర్వాత 2 సిలిండర్ గ్యాస్ దానికి ఎంత ఎక్కగలుగుతుందో అంత డంప్ చేస్తాం. అంత డంప్ చేసిన తర్వాత ఇంకా కూడా దీనిలో గ్యాస్ ఉంటుంది. అవన్నీ కూడా డీగ్యాస్ చేసేస్తాం. తర్వాత ఆ వాల్ ఆల్రెడీ సిలిండర్ అయిపోయింది. ఆ 3 సిలిండర్లో ఉండేటటువంటి గ్యాస్ దీనిలో తెప్పించాము. దీన్ని వాల్ కట్టేసాం. సో తర్వాత ఆ 3 సిలిండర్ గ్యాస్ని తీసేసాం. ఇప్పుడు ఆ 3 హైడ్రో టెస్ట్ అయిన తర్వాత తిరిగి ఫిట్టింగ్ అవుతుంది. దాని తగ్గట్టు ఆరాంగా వెళ్ళిపోతుందండి బండి. సిఎన్జి పంప్ వరకు వెళ్ళిపోద్ది. ఫిల్లింగ్ చేసుకొని మళ్ళీ వస్తారు. వచ్చిన తర్వాత 4 వాళ్ళకి లీకేజెస్ అన్ని చేయించుకొని పర్ఫెక్ట్ అయిన తర్వాత దీనికి ఒక కాంప్లెక్స్ సర్టిఫికేట్ వస్తుంది. తర్వాత పెట్రోలియం ఎక్స్ప్లోజివ్ నుంచి ఒక సర్టిఫికేట్ వస్తుంది, 3 years వ్యాలిడిటీ. ఆ 3 years వ్యాలిడిటీ తర్వాత వరకు ఇది రన్నింగ్లో ఉంటుంది. తర్వాత 3 సంవత్సరాలకు వచ్చి మళ్ళీ ఇదే ప్రాసెస్లో టెస్టింగ్ చేసుకొని పోవాలి. ఇది ఒక ఐచర్ అనే కాదు, కంపల్సరీ ఆర్టీసీ బస్సులు కావచ్చు, కార్లు కావచ్చు, ఆటోలు కావచ్చు, ఇప్పుడు ఈ మధ్య బజాజ్ 2 వీలర్లు కూడా వచ్చింది. ఏదైనా కానీ పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ వాళ్ళ ఆజ్ఞ ప్రకారము 3 సంవత్సరాలకు కంపల్సరీ హైడ్రో టెస్ట్ అనేది మ్యాండేటరీ. అంటే నెక్స్ట్ 3 సంవత్సరాలు కూడా ఈ సిలిండరు అంత ప్రెజర్ తట్టుకొని నిలబడతారా లేదా అని టెస్ట్ చేసేది హైడ్రో టెస్ట్. ఈ ప్రతి వెహికల్కి కంపల్సరీ చేసుకోవాలా. ఇప్పుడు సెంట్రల్ పోర్టల్ వాహనం ఉంది. వాహనంలో రిజిస్టర్ కావాలంటే కూడా ఈ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. ఒకవేళ ఎల్లో బోర్డు బండ్లు అయితే వాళ్ళకి రెన్యూల్ చేసుకోవాలన్నా ఈ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. మీకు ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఆర్సీ ఎలా మెయింటైన్ చేస్తారు. ఇఫ్ ఇది సిఎన్జి వాహనం అయితే సిఎన్జి హైడ్రో టెస్ట్ వ్యాలిడిటీ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ ఉండాలి. వితౌట్ సర్టిఫికేట్, వితౌట్ ప్లేటు గ్యాస్ పంపులు గ్యాస్ పట్టరు కూడా. మంచి వాల్యుబుల్ చెప్పారు సారు మనకి. అలాగే ఇటు చూసుకుంటే హైడ్రో టెస్టింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. మొత్తానికి ఐచర్స్ కానీ కార్స్ కానీ ఏదైనా సరే ఇక్కడ మన తడ దగ్గరలో ఉన్న చేనుగుంట అనే ఏరియాలో కొత్తగా ప్లాంట్ పెట్టారంట. ఇక్కడ హైడ్రో టెస్టింగ్ అనేది ప్రతి ఒక్కరు చేస్తున్నారు. కంపల్సరీ మీరు కూడా మీ వాహనాలని భద్రంగా చూసుకోవడానికి, ముందుగా జాగ్రత్తగా ఉండడానికి మనం హైడ్రో టెస్టింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి చేసుకొని అందరూ హ్యాపీగా ఉండేలా చేసుకోండి. థ్యాంక్ యూ.